రాత్రికాల ప్రార్థన. కృపామయుడా, కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకమును నోటి మాట చేత సృజించిన మా దేవా, మీకే స్తుతులు తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఉదయకాలము మొదలుకొని కూడా ఈ రాత్రికాలం వరకు కూడా తండ్రి మమ్మల్ని కాపాడినది, రక్షించినది మీరే నాయనా. అవునయ్యా, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో అపాయాలు మమ్మల్ని దాటించి ఈ సమయంలో ఈ విధంగా మీ పాద సన్నిధిన నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు తండ్రి. మా ప్రయాణాలన్నిటినీ కూడా దీవించారు, మా పనులన్నిటినీ కూడా ఆశీర్వదించారు నాయన. ఏ బలహీనత మమ్మల్ని ముట్టకుండా కాపాడారు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఎస్ లార్డ్, ఈ క్షణమును చూడలేని వారు అనేకులు తండ్రి. అయినప్పటికీ ఈ విధంగా సజీవ సంఖ్యల్లో మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకు మరొకసారి కుటుంబంతో ఆనందిస్తూ మీ పాద సన్నిధిన చేరి ప్రార్థించుకునే ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని మాకు దయచేసినందుకు కూడా వందనాలు ప్రభువా, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14వ వచనము. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. ఆమెన్. ఎస్ లార్డ్, ఈ రాత్రి కాలంలో ఈ యొక్క వాగ్దానమును ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నెరవేర్చండి తండ్రి. అవునయ్యా, మేము ఎప్పుడూ కూడా తలగానే ఉండాలి అని, తోకగా ఉండకూడదు అని తండ్రి మీరు మమ్మల్ని బట్టి తండ్రి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజున ఎంతోమంది బిడ్డలు వారి సొంత నిర్ణయాలను బట్టి, వారి సొంత ఆలోచనలను బట్టి, ఈ లోక సంబంధమైన మాయలను బట్టి అయా ఎంతోమంది తండ్రి వెనక్కి వెళ్ళిపోయిన వారిగా, తక్కువ వారిగా మారిపోయారు. ఉన్నవన్నీ కూడా కోల్పోయారు. శాంతి లేదు, సమాధానం లేదు, ఆస్తులు లేవు, అయా వారికి గౌరవం లేదు, ఏవి కూడా లేనటువంటి వ్యక్తులుగా ఉంటుండగా నాయన మీరు వాక్యం ద్వారా సెలవిస్తున్నారు, మీరు తలగానే ఉంచుతారు కానీ తోకగా ఉండరు అని. ఎస్ లార్డ్, ప్రతి బిడ్డ కూడా మరలా తలగా మార్చబడడానికి సహాయం దయచేయండి. పూర్వపు స్థితిని వారు పొందుకోవడానికి సహాయం అనుగ్రహించండి ప్రభువా. ఈ రాత్రిన ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో విశ్వాసముతో, నమ్మకముతో ఏకీభవిస్తున్నారో వారిని, వారి కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, మీ మందిరానికి వెళ్ళి మీ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించండి. వాక్యాన్ని బట్టి ఈరోజు వారి జీవితాలు మార్చబడుటకు సహాయము దయచేయండి నాయన. ఈ రోజున అనారోగ్యంతో బాధింపబడుతున్న ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి తండ్రి. ఎటువంటి బలహీనత వారిని ఏలుబడి చేయకుండా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ప్రతి దురాత్మ, అంధకార క్రియలన్నిటినీ కూడా యేసు నామములో లయపరచండి తండ్రి. అయా, నెమ్మదికరంగా ప్రశాంతంగా జీవించే కృప దయచేయండి. వారి కుటుంబాల్లో అల్లర్లు, గొడవలు, మనస్పర్ధలు ఏవి లేకుండా కూడా అయా ప్రతి కుటుంబాన్ని సమాధానకరంగా నింపమని ప్రార్థిస్తున్నాం. యవన బిడ్డలు తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని దయచేయండి నాయన. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రతి విభేదమును కూడా తొలగించండి తండ్రి. ప్రేమ కలిగి, అనురాగం కలిగి, అర్థం చేసుకుని జీవించే కృప దయచేయండి ప్రభువా. ఈరోజు అప్పుల్లో ఉన్న ప్రతి బిడ్డను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. అప్పులన్నిటి నుంచి విడుదల దయచేయండి. అయ్యా, వారు చేస్తున్న ఉద్యోగాల్లోనూ, వ్యాపారాల్లోనూ, పరిచర్యల్లోనూ వారిని ఆశీర్వదించండి ప్రభువా. అయా, ధనం ఇచ్చి మోసపోయారేమో, చిక్కుబడ్డారేమో, అయా బిడ్డలకు విడుదల అనుగ్రహించండి. కోర్టు కేసులను బట్టి చింతిస్తూ ఉండగా వారి వైపు న్యాయమును కనబరచమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ప్రభువా గర్భఫలం లేక ఉంటున్నారో వారందరికీ గర్భఫలమును దయచేయమని అడుగుతున్నాము. వారి గర్భాలను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, ఎవరైతే నైట్ డ్యూటీస్లో ఉన్నారో, నైట్ ట్రావెల్ చేస్తూ ఉన్నారో వారందరూ కూడా క్షేమంగా ఉండే కృపా సహాయం అనుగ్రహించండి ప్రభువా. అయా, ఈ రాత్రికాల సమయంలో వివిధ దేశాల్లో ఉంటున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. వారి చదువులను, వారి కుటుంబాలను, వారి పనులను అన్నిటినీ ఆశీర్వదించండి ప్రభువా.
విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తుండగా ప్రయత్నాలను సఫలపరచండి. వీసా ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్స్లో సహాయమును అనుగ్రహించండి ప్రభువా. గృహాలు కట్టుకోవడానికి, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ట్రాన్స్ఫర్స్ నిమిత్తము, ఆయా రిటైర్మెంట్స్ నిమిత్తము తండ్రి ఆలోచన చేస్తూ ఉండగా వారందరికీ కూడా అనుకూలంగా ప్రతి ఒక్క పరిస్థితిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయా అపవాది క్రియల నుంచి, చెడు అలవాట్ల నుంచి, గేమ్స్ అడిక్షన్ నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేసి మారు మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రిన నాయన మా భారతదేశమును దీవించండి, దేశ ప్రజలను ఆశీర్వదించండి. దేశానికి రక్షణగా బోర్డర్స్లో ఉంటున్నటువంటి ప్రతి సైనికులను, వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. మేమందరము కూడా సేద తీరబోతున్నాగా మంచి నిద్ర, కంటి నిండా నిద్ర మాలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి అనుగ్రహించండి. అపవాది, శత్రువులు, దొంగలు, మాకు హాని కలిగించే పరిస్థితులు ఏవి కూడా మమ్మల్ని ముట్టకుండా కాపాడండి నాయన. ఏ ఒక్కరు కూడా నిద్రలేమి, పీడకలల సమస్యలతో బాధపడకుండా కృప దయచేయండి. మమ్మల్ని, మా కుటుంబాన్ని మీ పాద సన్నిధిన పెడుతున్నాం. మాకున్న సమస్తాన్ని మీ పాద సన్నిధిన పెడుతున్నాం. మా అందరికీ మీరే రక్షణ దయచేయమని అయా మరలా ఉదయకాల సమయాన్నే మేమందరం పాద సన్నిధిలో చేరి స్తుతించుకునే, ఆరాధించుకునే భాగ్యమును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి జీవము కలిగిన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.